లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 12 ఎంపీ స్థానాలే టార్గెట్ గా గులాబీ దళపతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కార్నర్ మీటింగ్స్ తో క్యాడర్ లో జోష్ నింపుతున్నారు కేసీఆర్. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ రెండో రోజు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక సాయంత్రం తల్లాడ, కొత్తగూడెంలో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరపున కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ కి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తెలంగాణలో 12 ఎంపీ సీట్లలో కారు జోరు స్పష్టంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని, అందులో నామా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు కేసీఆర్. కరెంటుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అబద్దాలు వల్లవేస్తున్నారని విమర్శించారు. ఆయన బట్టి విక్రమార్క కాదని వట్టి విక్రమార్క అంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవింద ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా. ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఇవాళ 6వ రోజు, ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. నేను మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని. మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఖాయం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేసిండు. కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల. అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన.